Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. ఫర్ ద లార్డ్ విల్ బీ అట్ యువర్ సైడ్ అండ్ విల్ కీప్ యువర్ ఫుట్ ఫ్రమ్ బీయింగ్ స్నేర్డ్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నమ్మదగిన దేవుడు ఆయన, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు, మనకు ఆశ్రయ దుర్గము. ప్రతి విషయములో ఆయన ఆధారభూతుడై ఉన్నాడు. తెగిన గాలిపటంలా గమ్యం ఎరుగక గాలికి అటు ఇటు కొట్టులాడబడుతూ బలహీనపడుతున్న నీ సమయంలో, ఒంటరివై నువ్వు తడబడుచున్న వేళలో, భయం నిన్ను ఆవరిస్తున్నటువంటి ఆ సమయం నిస్సత్తువుకు నిన్ను గురి చేస్తున్నప్పుడు ఆకాశము నుండి చూస్తున్న నీ దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాడని గుర్తు చేసుకో. నువ్వు నడుస్తున్న మార్గాలు ఆయనకు తెలుసు. నువ్వు కూర్చుండట లేచుట ఎరిగిన దేవుడు. ఏ పరిస్థితుల గుండా నువ్వు నడుస్తున్నావో, నువ్వు ఎలాగూ నలగగొట్టబడుతున్నావో చూస్తున్నటువంటి దేవుడు. ఎవరు తప్పిస్తారు, నాకు సహాయం ఎవరు చేస్తారని ఎదురు చూస్తున్నావేమో. దావీదు మాటలు జ్ఞాపకము చేసుకో. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. నీ కన్నులు ఎటువైపు ఎత్తబడి ఉన్నాయో ఒకసారి పరీక్షించుకో. సహాయము కొరకు ఎదురు చూసే నీ కన్నులు ఎవరు కాపాడతారని త్రోవ వైపు చూసే నీ కన్నులను వాటి నుండి మరల్చి, నీ కొరకు ఎదురు చూస్తున్న, నిన్ను దీవించాలని ఇష్టపడుతున్న దేవుని వైపు మరల్చటానికి సిద్ధపడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినని లేఖనం జ్ఞాపకం చేసుకుందాం. చీకటితో నిండిన మన మార్గాలు వెలుగుతో నింపబడి నీ మార్గమంతా వెలుగు ప్రకాశింపబడాలి అంటే నువ్వు చూడవలసింది లోకము వైపు కాదు, సహాయం ఎవరు చేస్తారని ఎదురుచూపు కాదు, సమస్తమునకు చాలిన దేవుని వైపు నీ హృదయాన్ని త్రిప్పుకొని ఆయన వైపు ఆశ కలిగి చూడటానికి ఇష్టపడు. ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడు ఆయన. ఆయన నీకు ఆధారం అవబోతున్నాడు. ఆయన మీద నువ్వు ఆనుకోవటం నువ్వు ఇష్టపడితే నీ కాలు చిక్కబడుకుంటున్నట్లు ఆయన నిన్ను కాపాడుతాడు. నీ జ్ఞానం, నీ శక్తి, నీ చుట్టూ ఉన్న జనాలు నిన్ను విడిచిపెట్టుండొచ్చు. వాటన్నిటి ద్వారా నీకు అపజయమే ఎదురై ఉండొచ్చు. ప్రతి పరిస్థితుల్లో నువ్వు ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. నీ శక్తి విఫలమైపోయి ఉండొచ్చు. నీకు ఆధారభూతుడైనటువంటి దేవుడు నిన్నెప్పటికీ విఫలము కానియడు. నమ్మదగిన దేవుడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన నీ పక్షమున ఉన్నాడు. ఆయన నీతో ఉండగా నీకు విరోధి ఎవడు? ధైర్యము తెచ్చుకో, హృదయము నిబ్బరముగా ఉండని, కలవరపాడుకు. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు, సమస్తమును సాధ్యము చేయగలిగినటువంటి దేవుడు నీకు ఆధారముగా ఉండని. నీ తలంపులకు, నీ మాటలకు, నీ మార్గాలకు, సమస్తమునకు ఆయన ఆధారముగా ఉండని. అప్పుడు నీ త్రోవలు సరళము చేయబడతాయి. నీ ప్రతి అడుగు బలపరచి, ప్రతి ఆలోచన స్థిరపరుస్తాడు. నీ అడుగు తడబడదు, నీ పాదము తొట్టిల్లనివ్వడు ఆయన. నీ కాలు చిక్కుబడకుండా నిన్ను కాపాడువాడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు.
ప్రియదేవుని జనాంగమా, ఈ నూతన దినాన్ని ఆరంభిస్తూ అనేకమైన ఆలోచనలతో ప్రయాణం ఆరంభించాలి. నేను కలవరపెట్టే ఆలోచనలు, కృంగదీసేటటువంటి మార్గాలు, అనేకమైన బలహీనతలతో నువ్వు చుట్టబడి ఉండొచ్చు. ఏమి జరుగుతుందో ఈ దినం అని ఆందోళన చెందుతూ ఉండొచ్చు. నీ విద్యలో, నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ కుటుంబములో ఏంటి ఈరోజు పరిస్థితి అని ప్రశ్న నిన్ను వేధిస్తుందేమో. దేవుడు అంటున్నాడు, ఆయన నీకు ఆధారముగా ఉండని. నీ చింత యావత్తూ ఆయన మీద వేసి ఆయనను నమ్ముకో. స్థిరమైన విశ్వాసముతో ఆయన చేతిలో నీ చేయి ఉంచు. ఆయన కృపలతో నిన్ను కప్పి ఉంచి నెమ్మది సమాధానము నీకు అనుగ్రహించి ఆయన నిన్ను ఆశీర్వాద మార్గములో నిన్ను నడిపిస్తాడు. ఈ గొప్ప విశ్వాసముతో, ఈ ధైర్యముతో ప్రార్థనాపూర్వకముగా ఆయన వైపు చూస్తూ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాలము మాతో మీరు సూటిగా మాట్లాడారు ప్రభువా. నిజమే, ఎటు వెళ్ళాలో తెలియనటువంటి నేపథ్యంలో, మేము కొట్టుమిట్టులాడుతున్న నేపథ్యంలో మా కాలు చిక్కుబడకుండా మీరు కాపాడు దేవుడని మమ్మల్ని ధైర్యపరిచారు. మీకు వందనాలు. ఇదిగో ఈ నూతన దినం ఆశ కలిగి నీ వైపు చూస్తూ, నా హృదయాన్ని నీ వైపు ఎత్తుపట్టుకుంటూ నా చేతిని మీకు అప్పగిస్తూ ఉన్నాను. మీరు సిద్ధపరిచిన దీవెనకరమైన మార్గాలను నడిపించి అనేక మందికి ఆశీర్వాదకరముగా, మీకు మహిమకరముగా నన్ను బలపరచమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.